సరే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటే ఈ మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు. కేకేఆర్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టేసిన నాలాంటి ఒక న్యూట్రల్ ఆడియన్స్కి కూడా మేము కూడా మ్యాచ్ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఒక లీగ్ మ్యాచ్ కూడా ఇంత దారుణంగా ఉండదేమో. వన్ సైడెడ్ విక్టరీ కాదు ఇది కేకేఆర్కి. అదేదో సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది టెంపర్లో అనుకుంటా, దయాగాడి దండయాత్ర అని. అంటే మీదడిపోవడం ఇది కంప్లీట్గా. ఎస్ఆర్హెచ్ యొక్క మీదడిపోయింది కేకేఆర్. ఇంత దారుణమైన ఓటమా చీకొడుతున్నారు ఫ్యాన్స్ కూడా. దీనికి అనేక రకాల కారణాలు మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. వాటిలో ప్రధానమైన ముఖ్యమైన 3 మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. నిజంగా ఒక లీగ్ మ్యాచ్లో కూడా ఇట్లాంటి దారుణాలు చూడలేమేమో అనే అంత తక్కువ స్కోర్తో 113 రన్లు, అసలు ఏమాత్రం ఫైట్ ఇవ్వలేకుండా ఈ రకంగా ఎస్ఆర్హెచ్ అనేది డౌన్ అయిపోవడం, డిజాస్టర్గా మారిపోవడం చాలా బాధాకరం. మినిమం ఫైట్ ఇవ్వలేకపోవడం. ఇంత స్ట్రాంగ్ టీం అయ్యి ఉండి ఏదో గుడ్లో మెల్ల ఏదో లక్ బై వచ్చారులే ఫైనల్కి అనే టీం కాదు కదా. కష్టపడి ఫస్ట్ నుంచి అగ్రెషన్ చూపించి ఒక కొత్త టాలెంట్ని పరిచయం చేస్తూ అభిషేక్ శర్మ అనండి, సమర్థ్ అనండి, ఇట్లా కొత్త టాలెంట్, త్రిపాఠి, వీళ్ళందరినీ కూడా కొత్త పీపుల్ని, కొత్త టాలెంట్ని పరిచయం చేస్తూ పీక్ లెవెల్కి వెళ్ళినటువంటి ఒక టీము, బ్యాటింగ్లో అద్భుతమైనటువంటి టీము, ఫైట్ ఇచ్చి టఫ్ ఫైట్ ఓడిపోతే ఓకే, ఫైట్ ఇచ్చి ఓడిపోతే ఓకే, ఎఫర్ట్ పెట్టి ఓడిపోతే ఓకే. ఇక్కడ ఏమీ లేవు. జస్ట్ ఇందా చెప్పినట్టు మీదడిపోయింది వచ్చి కేకేఆర్. అసలు ఇంత దారుణంగాను. నాతో పాటు ఉన్నటువంటి డైహార్డ్ ఫ్యాన్స్ ఇద్దరు, మా తమ్ముడు, మా ఫాదర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, వాళ్ళని చూస్తే బాధేసింది నిజానికి. మేము వేరే ఇక్కడ స్క్రీనింగ్కి వెళ్ళాం. సో ఫైట్ ఇవ్వకపోవడం, ఎఫర్ట్ పెట్టకపోవడం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏ టీంకైనా. ఓటమి గెలుపు అనేది సెకండరీ. సర్లే లాస్ట్ బాల్ దాకా కష్టపడ్డారులే, ఓడిపోయారు, హేమీలాగా పోరాడారు అనుకోవచ్చు. కానీ ఇది లక్కి సంబంధించిన అంశం కూడా కాదు. లాస్ట్ మినిట్లో లక్లో పోయిందిలే అనుకోవడానికి. 16 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఇంత తక్కువ స్కోర్ కొట్టడం, ఆల్అవుట్ అవ్వడం అనేది ఫైనల్లో అసలు ఏ మ్యాచ్లో కూడా లేదంట. అది కూడా ప్యాట్ కమిన్స్ 30 రన్లు కూడా కొట్టకపోతే 100 రన్లు కూడా వచ్చేవి కాదేమో. మొత్తానికి కేకేఆర్ 10 సంవత్సరాల తర్వాత తమ 3వ కప్ని సాధించుకుంది. మొత్తం ఈ మ్యాచ్ యొక్క క్రెడిట్ అంతా కూడా కేకేఆర్ బౌలర్స్కి ఇవ్వాలి. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. కేకేఆర్ బౌలర్స్దే ఈ మ్యాచ్. వాళ్ళ వల్లే ఇది అత్యద్భుతంగా సాధ్యమైంది. ముఖ్యంగా స్టార్క్ ఫస్ట్ ఓవర్ నుంచి మ్యాచ్ మీద కంప్లీట్ డామినేషన్ గ్రిప్ని తీసుకోగలిగాడు. తర్వాత వైభవ్ హెడ్ వికెట్ తీయడం, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చాయి వాళ్ళకి అని చెప్పుకోవాలి కేకేఆర్కి. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ఎస్ఆర్హెచ్ ముఖ్యంగా 3 కారణాలు, మీరు ఒప్పుకోకపోయినా నాకు పర్సనల్గా అనిపించినటువంటి 3 కారణాలు చెప్పదలుచుకున్న ఈ వీడియోలో. ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం. టాస్ గెలిచాక కూడా గెలవలేదు, పోనీ వాళ్ళు గెలిచారు మనకి ఇచ్చారు అనుకోవచ్చు, కానీ అట్లా కాదు. కేకేఆర్ఏ టాస్ ఓడిపోయింది, ఎస్ఆర్హెచ్ గెలిచింది, కమిన్స్ చేతిలో ఛాన్స్ ఉంది, అయినా కూడా బ్యాటింగ్ తీసుకున్నాడు బౌలింగ్ తీసుకోకుండా. ఎందుకంటే చేజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పిచ్లో ఓవర్గా, అంటే అంతకు ముందు 2 మ్యాచ్లు కూడా హైయెస్ట్ స్కోర్ కొట్టలేకపోయాం కదా. ఇదే చెన్నైలో జరిగింది కదా, హైయెస్ట్ స్కోర్ ఎక్కువ కొట్టలేకపోయాం కదా. ఇదే కేకేఆర్ మీద జరిగినటువంటి అక్కడ గుజరాత్లో అహ్మదాబాద్లో అక్కడ కూడా ఎక్కువ స్కోర్ 200 దాటలేదు కదా. సో ఫస్ట్ బ్యాటింగ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, చేద్దాం ఈసారి అని తెలివిగా ఆలోచించకుండా కమిన్స్ తీసుకున్న ఒక ఫూలిష్ నిర్ణయం. నాతో పాటు ఉన్న మా తమ్ముడు మొత్తుకుంటూనే ఉన్నాడు ఆ పాయింట్ గురించి. టాస్ గెలిచింది అన్నప్పటి నుంచి తను అదే బాధపడుతున్నాడు, నాకు అదే అనిపించింది. సో అది ఫస్ట్ రీజను. చేజ్కి వెళ్లకుండా డిఫెన్స్కి వెళ్ళడం అనేది కమిన్స్ తీసుకున్న బిగ్గెస్ట్ డిజాస్టర్స్ డెసిషన్. ఇప్పటివరకు తీసుకున్న మంచి నిర్ణయాలకి ఈ ఒక్క నిర్ణయం సమాధి కట్టేస్తుంది. ఇది ఒక బిగ్గెస్ట్ రీజన్. అయితే దానివల్ల ఏమైందంటే, ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ గురించి చెప్తున్నా, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం వల్ల ఏం జరిగిందంటే, వీళ్ళకి బేసిక్గా స్టార్క్ అన్నా కూడా కేకేఆర్ అన్నా కూడా ఒక రకమైన ప్రెషర్, మెంటల్ ప్రెషర్ ఉండింది. ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. దాంతోపాటు ఫైనల్లో వీళ్ళని ఫేస్ చేస్తున్నాం. మొన్నే క్వాలిఫైర్ 1లో వీళ్ళ చేతిలో ఓడిపోయి మనం ఎలిమినేటర్కి వెళ్ళి గెలుచుకొచ్చాము. సో కేకేఆర్ అనే దాని మీద ఒక రకమైన భయం ఉంది. మొన్న మ్యాచ్ ఇట్లాగే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయామనే ఒక ప్రెషర్ ఉంది. ఫైనల్ మ్యాచ్ అనేటువంటి ఒక మెంటల్ టెన్షన్ బాగా ఉంది ఎస్ఆర్హెచ్ మీద. అది మ్యాచ్లో మీకు స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ బాల్ నుంచి ఎట్లా కనిపించిందంటే, హెడ్ ఎప్పుడు ఫేస్ చేస్తాడు, ఓపెనింగ్ హెడ్ చేస్తాడు, క్రీజ్లో హెడ్ ఉంటాడు. కానీ ఈసారి అభిషేక్ శర్మని పట్టుకొచ్చి పెట్టాడు. హెడ్ అవతల పక్క బ్యాటింగ్ నిలబడుతూ రన్నర్ కింద. అంటే అక్కడే మీకు అర్థమవుతుంది, స్టార్క్ని ఫేస్ చేయడానికో, కేకేఆర్ బౌలింగ్ లైనప్ని ఫేస్ చేయడానికో హెడ్ భయపడుతున్నాడు అనేది చాలా స్పష్టంగా కనిపించడం. అదే టైంకి అభిషేక్ శర్మ బలైపోవడం. అంటే నేను బలైపోతాను, భయం వేస్తుందని నా ఫ్రెండ్ని నేను నిలబెట్టా, నా కళ్ళు ఎదురకుండా ఆడు బలైపోయాడు. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉన్న ప్రెషర్కే నాకు భయం వేసి ఆడు నిలబెడితే, నా స్థానంలో నిలబడినోడు ఎగిరి అవతలకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇక నాకెంత ప్రెషర్ బిల్డ్ అవుతుంది నా మీద. అదే పరిస్థితి హెడ్ని
వైభవ్కి వికెట్ ఇచ్చలేదు. వైభవ్ లాంటి ప్లేయర్ని చాలా ఈజీగా ఆడుకోవచ్చు. నితీష్ రాణా, వైభవ్, స్టార్క్ డెఫినెట్లీ వండర్ఫుల్ ప్లేయర్. కానీ వైభవ్ లాంటి వాళ్ళకి ఒక ఇన్ స్వింగర్లో అవుట్ స్వింగర్తో అవుట్ అయిపోవడం అనేది చాలా డిజాస్టర్స్ అనమాట. కేవలం ప్రెషర్ వల్ల మాత్రమే జరుగుతుంది ఇది అనేది ఒక తార్కడం. వీటన్నిటికీ మెయిన్ సోర్స్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం అనేది కమిన్స్. సో ఒకటి. రెండోది, ఓపెనర్స్ డెఫినెట్లీ ఫెయిల్ అవ్వడం అనేది మనకి చాలా ప్రెషర్ని, ఇందాక చెప్పుకున్నట్టే ఓపెనర్స్ ఫెయిల్ అవ్వడం అనేది సెకండ్ మెయిన్ రీజన్. ఇందాకే కలిపి చెప్పేసినట్టు నేను అటు ఇటుగా. సో సెకండ్ రీజన్ ఓపెనర్స్ ఫెయిల్ అవ్వడం. ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి కూడా ఎస్ఆర్హెచ్ గెలిచిన ప్రతి మ్యాచ్లో ఓపెనర్స్ చాలా జాగ్రత్తగా రాణిస్తూ వచ్చారు. వాళ్ళు బిల్డ్ చేసిన పవర్ ప్లే మ్యాచే మ్యాచ్ని గెలిపిస్తూ వచ్చింది. ఎప్పుడైతే అభిషేక్ శర్మ ఫెయిల్ అవుతాడో వెంటనే హెడ్ ఫెయిల్ అవుతున్నాడు. హెడ్ ఫెయిల్ అయితే మళ్ళీ అభిషేక్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు. అంటే ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు లేనట్టుగా ఆ రకమైనటువంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది కదా. సో హెడ్ లేడు అనగానే అభిషేక్ శర్మ ఒక మంచి ఇన్నింగ్స్ కొట్టడం, అవతల త్రిపాఠిని యూజ్ చేసుకోవడం, ఇట్లా ఇది చెయ్యకపోవటం అనేది కూడా ఒక సెకండ్ బిగ్గెస్ట్ రీజన్ ఎస్ఆర్హెచ్ కప్పు కోల్పోవడానికి నాకు అనిపించింది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మాల్ పార్ట్నర్షిప్స్ని వీళ్ళు బిల్డ్ చేయలేకపోవడం. ఒక్కసారి మాత్రం కమిన్స్ క్లాస్ని ట్రై చేశారు, దాన్ని కూడా చాలా తెలివిగా నితీష్ రాణా బ్రేక్ చేశాడు. మిగతా అది పక్కన పెడితే చిన్న పార్ట్నర్షిప్స్ని, అసలు నిజానికి ఒక మ్యాచ్ అంటే T20 అయినా, టెస్ట్ అయినా, వన్డే అయినా, పార్ట్నర్షిప్స్ మెయిన్గా మ్యాచ్ని గెలిపిస్తాయి బ్యాటింగ్ టీంని. సో ఆ పార్ట్నర్షిప్స్ని బిల్డ్ చేయలేకపోవడం. సరే పెద్ద పార్ట్నర్షిప్స్ పక్కన పెడదాం, ఒక 70, 80 వదిలేద్దాం. 30 రన్లు పార్ట్నర్షిప్స్ని బిల్డ్ చేయడానికి కూడా కింద మీద పడిపోయారు. 20 రన్లు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి కింద మీద పడిపోయారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ని కోల్పోతూ, రాంగ్ షాట్స్ని ఆడుతూ, నేను అసలు త్రిపాఠి బిల్డ్ చేస్తాడు డెఫినెట్లీ ఎంతో కొంత పార్ట్నర్షిప్ అనుకున్నా. అసలు చాలా అతను రాంగ్ షాట్ ఆడి అతను అవుట్ అయిపోయాడు. సో ఇట్లా స్మాల్ పార్ట్నర్షిప్స్ని కూడా వీళ్ళు బిల్డ్ చేయలేకపోవడం అనేది థర్డ్ బిగ్గెస్ట్ రీజన్గా నాకు చాలా స్పష్టంగా అనిపించింది. సరే ఈ రీజన్స్ పక్కన పెడితే మెయిన్ 3 రీజన్స్ ఇవి. ఇంకా చిన్న చిన్న రీజన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ని తీసుకోండి, మర్క్రమ్ వద్దు అని నన్ను పక్కన పెట్టేసేయండి. సాధారణమైనటువంటి ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఒక్క మ్యాచ్లో కూడా తీసుకున్నారు గ్లెన్ ఫిలిప్స్ని. చాలా మంచి బ్యాట్స్మెన్, స్పిన్ కూడా వేస్తాడు. ఇది ఆఫ్ స్పిన్నర్కి ఉపయోగపడేటువంటి పిచ్, అయినా తీసుకోలే. ఈ మ్యాచ్లో తీసుకోవాలా మార్క్రమ్ పక్కన పెట్టి గ్లెన్ ఫిలిప్స్ని. సరే ఇక సబ్స్టిట్యూట్ అప్పుడు, ఇంపాక్ట్ అప్పుడు కుదరదు అనుకోవచ్చు, ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ 4 అయిపోయారు కాబట్టి ఆల్రెడీ. సో వాషింగ్టన్ సుందరు ఈ చెన్నై పిచ్కి అతను లోకల్ బాయ్, అంటే అతని హోమ్ గ్రౌండ్ ఇది. అతన్ని తెచ్చుకుంటే అతను ఒక ఆఫ్ స్పిన్నరు, పైగా అతను బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. అతన్ని తీసుకురాకుండా సమర్థన తెచ్చుకున్నారు ఆఖరి నిమిషంలో. ఇది కూడా చాలా చిరాకైనటువంటి అంశం అనిపించింది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఓటమిని డిజర్వ్ చేసేటువంటి నిర్ణయాలు, ఇందాక మనం అనుకున్న నిర్ణయాలతో పాటు అనేక ఉండొచ్చు. సో మీకేమనిపించింది, ఏ నిర్ణయాల వల్ల ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ ఎస్ఆర్హెచ్కి వచ్చింది ఈరోజు అనేది కామెంట్ చేయండి.